ఇవాళ ఫస్ట్ షిఫ్ట్లో OC2 ఆఫ్ లోడింగ్ VPR కంపెనీలో దుర్గా సబ్లెట్గా చేస్తూ ఉన్నారు. దాంట్లో హాల్ రోడ్ మీద సానియా ట్రక్ ఆగిపోవటం వల్ల ఫస్ట్ షిఫ్ట్లో సెకండ్ షిఫ్ట్ 4:15కు పోయి ఒక క్రూ ఏదైతే మొత్తం టైర్ మార్చడానికి వెళ్ళారు 5గురు. దాంట్లో మార్చే క్రమంలో ఒక టైర్ పేలిపోయి అది తగిలే వరకు అతని స్పాట్లో చనిపోయాడు సర్ఫరాజ్ అనే వ్యక్తి. అది శివలాల్ యాదవ్, అతనికి సీరియస్ ఇంజురీస్ అయినాయి, ఇంకా ముగ్గురికి కూడా ఇంజురీస్ అయినాయి. కానీ అతను చనిపోవడం చాలా బాధాకరం. సో ఇది ప్రమాదం జరగడానికి టైర్ వేసేటప్పుడు కానీ టైర్ తీసేటప్పుడు జరిగే అవకాశాలు లేవు. ఇవాళ SOPలు వచ్చినాయి. ఏ పద్ధతిగా సేఫ్టీని పాటించి చేస్తే మాత్రం ఈ ప్రమాదం మేము AITCగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది అనేక సార్లు కూడా చెప్పాం, సేఫ్టీ నిబంధనలు పాటించి పనిచేయమని. కానీ ఆఫ్ రోడింగ్ కంపెనీలలో అది సేఫ్టీని తొంగలో తొక్కి మనుషులతో చెలగాటమాడతారు. వాళ్ళంతా బీహార్, యూపీ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థికంగా కూడా న్యాయం చేయాలని కూడా మేము ఇప్పుడే GM గారితో డిమాండ్ చేశాం. వాళ్ళ కుటుంబానికి అయితే న్యాయం చేయాల్సిందే. అదేవిధంగా ఏదైతే సేఫ్టీ పాటించాలో దాని మీద మేనేజ్మెంట్గా ప్రొడక్షన్ అంటుంది, కానీ మరి ఈ సేఫ్టీ విషయంలో వాళ్ళ మీద ఒత్తిడి తీయకపోయే వరకే ఇలాంటి తరచుగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రమాదం అరికట్టాలంటే సేఫ్టీని పాటించకపోతే, ఇవాళ సేఫ్టీని పాటించి ఉంటే ఇది 100% అవాయిడ్ చేసే యాక్సిడెంట్. ఇది అయ్యే ఉండేదే కాదు. ఇది మా వాయిస్. దీని మీద తగిన వారికి చర్య తీసుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం.